శ్రావణి. ఈ పేరంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ బ్యాంకాక్ పిల్ల అంటే మాత్రం ఆమె టక్కున గుర్తుకొస్తుంది. ఏదో టైంలో ఆమె వీడియోనో లేక యూట్యూబ్ షాటో చూసినట్టు అనిపిస్తుంది. విజయనగరం యాసలో మాట్లాడుతూ పక్కా తెలుగమ్మాయి ఫీచర్స్ తో కనిపిస్తూ ఉండే ఈమె ఇప్పుడు మాత్రం యూట్యూబ్ లో దుమ్ము దులిపే వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రెండు వైరల్ కలిపి ట్రెండీగా వైరల్ అవుతోంది. అందుకు బ్యాంకాక్ లో వచ్చిన భూకంపాన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ లో మొత్తంగా తెగ తిరిగేస్తోంది. ఎస్, 2-3 రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. అయితే బ్యాంకాక్ లో ఉండే ఈమె ఆ భూకంపాన్ని విట్నెస్ చేసింది. అంత భయంలోనూ ఆలస్యం చేయకుండా బ్యాంకాక్ లో భూకంపం, భయంతో పరుగులు అనే పేరుతో అక్కడి పరిస్థితులను, తన కుటుంబ పరిస్థితిని ఓ వీడియోగా మలిచి తన ఛానల్లో అప్లోడ్ చేసింది. అంతే, ఒక్కసారిగా లెక్కలేనన్ని వ్యూస్ ను మూటగట్టేసుకుంది. ఇక అక్కడి నుంచి అదే భూకంపాన్ని గుర్తు చేస్తూ ఆ రోజు పరిస్థితిని, భయాన్ని వివరిస్తూ అలా మరో వీడియో చేసింది. అలా ప్రతి వీడియోకు మిలియన్ల కొద్ది వ్యూస్ ను రాబట్టేస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె రిలీజ్ చేసిన భూకంపం తర్వాత మా ఇల్లు ఇలా అనే వీడియో కూడా యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది. అందరి సజెషన్స్ లోకి వెళ్తోంది. దీంతో ఈ పిల్ల వీడియోలు చూసిన కొంతమంది నెటిజన్లు భూకంపం ఏమో కానీ ఆ వీడియోలతో భలే వ్యూస్ కొట్టేస్తున్నావుగా అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఆమె తీరును విమర్శిస్తూ పొగుడుతూ ఉన్నారు.